ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా చూడండి, మీరు అది కూడా చూడొచ్చు. ఓకే, లెట్స్ గో. అనేక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుంది. దాని జరిగేదే కదా పర్యవసానంతో చాలా మంది రోడ్డున పడుతున్నారు. ఇప్పుడు ఈ రేషన్ వాహనాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఎలా చూడొచ్చు అసలు ప్రభుత్వం అంటే అది అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదండి. ఇవాళ వచ్చాడమ్మా ఉచిత శేఖర్, ఇంటింటికి కూడా రేషన్ ఇచ్చే పరిస్థితుల్లో ఎంత సౌకర్యవంతంగా ప్రజలకు ఉండేది. చూసాను సీసీటీవీలో మీ కాపలా బల్లాన్ని. ఫస్ట్ ఈ ఎండి ఆపరేటర్స్ ని కాసేపు పక్కన పెడితే ఎందుకు ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి రేషన్ ఇచ్చేవాళ్ళు. కొంచెం అంగే పారు కన్నా. ఈరోజు ఖజురహో అనేటువంటి ఒక బ్రాండ్ ఉంటుంది. కడుపు నిండా దాగి ఎండాలైందిరా. అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి ఇప్పుడు రంగప్రవేశం చేశారు. వచ్చేది సుడిగాల్ లాంటి కుర్రాడండి, సయ్యమని వచ్చేస్తాడంతే. ఖజురహో అనేటువంటి ఆ బ్రాండ్ ఏంటంటే ఒక బీర్. వచ్చేసారా? ఖజురహో బ్రాండ్ అనేటువంటిది చాలా ఫేమస్ బ్రాండ్ అట. ఇలా రామ్మా, వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు, చిన్న పిల్లవాడు. మీ వాళ్ళకం చూస్తుంటే వాడు చెప్పినందుకు మీరు ఏదో బాధపడుతున్నట్టుంది. అరే బాబు, మాది క్వాలిటీ అని అంటే మీది క్వాలిటీ, మాది క్వాలిటీ కాకపోతే దీనివల్ల ప్రాణాలు పోతాయని పోతే పాని. సగం మంది ఎత్తేసారు. నేను తాగితే మా అమ్మ కూడా కనిపెట్టలేదు తెలుసా? ఎలా మేనేజ్ చేసేవాడు? ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళగా అత్యంత కిరాతకంగా నరికి చంపారు. బాంబు శబ్దం వినిపిస్తాను తప్ప ముందడుగు వేయడు. రాజకీయం కోసం సొంత బాబాయిని గొడ్డలితో నరికి చంపారు. లేదన్నా, నేను మందు తాగితే ఏదో తిక్కగా మాట్లాడతాను, అందుకని నన్ను వదిలేసి. వాళ్ళ ప్రాణాలు తాగితే పోతాయి, మీ ఇప్పుడే పోతాయి. దొంగలు మరీ చీప్గా తయారైపోతున్నారు ఈ మధ్య. బాలకృష్ణ గారికి అది బ్రాండ్ అంబాసిడర్ గా ఆయన ఎప్పుడు చూసినా దాన్ని పట్టుకుని గిర్రా 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 తిప్పుతుంటాడు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఒక లెక్క, మా జగనన్న ఇంకో లెక్క, మీకు చూపిస్తాము అని చెప్పని. మహేష్ బాబు ఎలా ఉంటాడా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా. వాళ్ళు ఏది చెబితే అది చేస్తే మీరు బ్రతికుంటారు. కాలిస్తే చూడు, పిచ్చి వెధవ జఫా గాడ తయారయ్యాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల, మోడీ వల్ల రాష్ట్రం అల్లుల కొల్లలం అయ్యి చాలా ఇబ్బంది పడిపోతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతుంది. అంత దిమాకున్న అదరా నీకు. కూటమి పాలన అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు. వేళకి ముద్దపప్పు ఆవకాయ కలిపి కుంభాలు పెడతారు, తిని చావు. వీళ్ళకి అదృష్టం ఉంది, ఇక్కడే ఉంటే దోలు తీరిపోద్ది. ప్రాణాలతో బతికున్నారు. మీ రుణం ఎట్లా తీర్చుకోవాలి? మీద నోకలున్నాయి. సొంత బాబాయినే రాజకీయం కోసం హత్య చేసిన వాళ్ళు నాకు ముందే తెలుసురా. ఏగ తగిలి చనిపోతారా? 270 కోట్ల రూపాయలు. అక్క కాటి పండిస్తాం, చెల్లెకి చిరంజీవి ఇస్తాం అని చెప్తే అన్ని రోజులు పాస్ కాదు కదా గురు. మ్యాన్షన్ హౌస్ బ్రాందీ అని ఒక బ్రాందీ ఉంటుంది. మా బ్రాండ్ కోసం జనం ఎగబడి వచ్చి కొనుక్కుంటారు. బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్. ఓ అమ్మా, కింగ్ ఫిషర్ బీర్ కూడా దొరకదా మన రాష్ట్రంలో? తాగుబోతులు వెంట్రా, తాగి పడిపోవడానికి. మనం లండన్ లో ఉన్నామా, బ్యాంకాక్ లో ఉన్నామా, ఏడున్నాము? ఇప్పుడు బండి తీసుకొని పోతున్నాం, ఎవరికైనా ఏమైనా దెబ్బ తాకితే తల్లుతుంది సార్. నాకు అటం వస్తే తల్లుతుంది, లేకపోతే 19 వెళ్ళిపోతా. కనీసం 50,000 కోట్లు దోచేయాలిగా. ఒరే నాయన, నీ పాస్ కాల, నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే మా పరిస్థితి ఏందా? దేశాన్ని అమ్మేసి ఉండేవాడు నువ్వు. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా.